ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఓ దిక్కు సీఎంతో సహా అధికార పార్టీలు అదానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసుకుంటా గానొస్తాయి. ఇంకో దిక్కు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి తీరొక్క నిరసనలతోని వచ్చుకుంటా గానొస్తుర్రు. రైతులకు బేడీలేసినందుకు నిరసనగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతికి బేడీలేసుకొని వస్తే ఇలా కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఇగో ఇట్లా ఎడ్ల బండెక్కి అసెంబ్లీకి వచ్చిర్రు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. సబల అన్నదాతల గురించి చర్చ అయితలేదు అని చెప్పేటందుకు ఈ ముచ్చట ముంగటేసుకుర్రట. ఇక చూసినోళ్ళు తీరొక్క కామెంట్లు చేయబట్టిరు. మీరే చెప్పాలిగా రైతుల గురించి అలా రందుల గురించి. సెంట్రల్ పవర్లున్న మీ బీజేపీ వాళ్ళే వ్యవసాయ బాయి మోటార్లకు మీటర్లు పెట్టిచ్చిరన్న ముచ్చట మర్చిపోయిర్రా ఎట్లా? ఢిల్లీలో వారాల కమానం రోడ్ల మీదనే ఉండి రైతు వ్యతిరేక చట్టాలొద్దని లడాయి చేసిన అన్నదాతల్ని అరిగోసలు పెట్టిచ్చిరని యాదలేనట్టు చేస్తుర్రా ఏంది? ఇన్ని చేసినా మీరు పక్క పాటోళ్ళు రైతులకేం చేస్తుందని ఎడ్ల బండి ఎక్కిర్రంటే ఏమనాలో మరి అనుకుంటా మాట్లాడుతుర్రు కొందరు. ఇక హామీల గురించి చెప్పుకుంటా జన్ ధన్ ఖాతాల ధన్ పైసలు పడతాయని నల్లధనం వెనకకు తెస్తామని ఎన్నెన్ని హామీలు చెప్పి అందులో ఎన్ని మీరు నెరవేర్చిర్రని అవతల పాటలు నడుచుకుంటామని బయలుదేరిర్రు అనుకుంటా లాజిక్కులు తీస్తురు ఇంకొందరు. మరి ఈ లెక్కన ఇంకా ఈ అసెంబ్లీ సెషన్లు పురాగా అయిపోయే వరకల్లా ఇంకేమేం కొత్త కాన్సెప్ట్లతోని పబ్లిక్ ముంగట్టుకొస్తారో చూడాలి.